ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న జనగణనలో కులగణన కూడా నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంపై 18 బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణన నిర్ణయం బీసీల ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ అభివృద్ధికి పునాది వేస్తుందని పేర్కొన్నారు. 1931 తర్వాత దేశంలో కులాల వారీగా సమగ్ర లెక్కలు చేపట్టడం ఇదే తొలిసారని తెలిపారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, బడ్జెట్ కేటాయింపులు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఈ లెక్కలు ఉపయోగపడతాయని అన్నారు. బీసీల చిరకాల డిమాండ్ను కేంద్రం గౌరవించడం చారిత్రాత్మక నిర్ణయమని, దీనితో ప్రధాని మోదీ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. ఉద్యమాల వీరుడు ఆర్ కృష్ణ గారి నాయకత్వం, రాధాకృష్ణన్ బీసీ వర్గానికి చెందినవాడు. ఆయనను ఉపరాష్ట్రపతి చేశారు. రాష్ట్రపతి గిరిజన మహిళను చేశారు. మొన్నటిదాకా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్సీ వర్గానికి చెందినవాడు. అదేవిధంగా కేంద్రంలో 27 మంది మంత్రులు, రాష్ట్రాల్లో 4 గవర్నర్లు, అనేక పదవులు, ఉన్నతమైనటువంటి అనేక పదవులు బీసీలకు కేటాయించి బీసీల యొక్క కీర్తి, గౌరవ ప్రతిష్టలను ఈ సమాజంలో పెంచారు. కాబట్టి ఎవరన్నా ఉంటే విమర్శించే ముందు పని చేసి చూపెట్టాలి. కాబట్టి బీసీల యొక్క హక్కుల కోసం, బీసీల యొక్క అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ కట్టుబడి ఉందనేది ఈ లెక్కతోటి, ఈ కులగణనతోటి అర్థమైంది. దీని మీద భవిష్యత్తులో అనేక పథకాలు, అనేక ప్రణాళికలు, వారి అభివృద్ధికి పునాదులు ఏర్పడతాయని చెప్పి అందరూ కూడా దీన్ని, దేశ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క చరిత్రాత్మక నిర్ణయం పట్ల మోడీని అభినందిస్తూ సభలు పెట్టాలి, హర్షాతిరకాలు వ్యక్తం చేయాలి, అభినందనలు జరపాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది బీసీలు, బీసీ సంక్షేమ సంఘం 30 ఏళ్ల నుంచి మేము పోయి ఢిల్లీలో 100 సార్లు ధర్నా చేసినాం. చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి, బీసీ కులాల వారి లెక్కలు తీయాలి అని అనేక ప్రోగ్రాంలు పెట్టాం. ఇక్కడ పెట్టాం, సెమినార్లు పెట్టాం, బహిరంగ సభలు పెట్టాం. గత ప్రభుత్వాలు